నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం బస్టాప్ లో ప్రయాణికుడిపై ఆర్టీసీ బస్ డ్రైవర్ దాడి చేశాడనే ఆరోపణలు వెలువడ్డాయి. నంద్యాల నుంచి బనగానపల్లికి వెళ్తున్న ఏపీ 39 UJ 9803 నెంబర్ బస్సులో విద్యార్థులు ఫుట్బోర్డుపై ఉండడంతో బస్సును ఆపాలని ప్రయాణికుడు శేషకృష్ణ డోర్ కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ బాలయ్య బస్సు దిగి వచ్చి చేతికి ఉన్న కడియంతో శేషకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనలో శేషకృష్ణకు గాయాలు కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు. డ్రైవర్ తనను చంపేస్తానంటూ బెదిరించాడని బాధితుడు పేర్కొన్నారు. ఘటనపై నందవరం పోలీస్ స్టేషన్లో డ్రైవర్ బాలయ్యపై శేషకృష్ణ ఫిర్యాదు చేయగా పోలీసులు మరియు ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాటు తీసుకున్నాడు మళ్ళవాడు రాటు తీసుకున్నాడు మళ్ళవాడు పిల్లలకు నిలబెట్టమంటే నిలబెట్టడానికి ఆయన డోర్లో నిలబడినారు. పిల్లలు అంటే పసిపోతున్నాడు. బస్సు ఏం చేశా అంటే మామూలుగా నిలబెట్టమన్నారు. నిలబెట్టినాడు. నిలబెట్టినాక పిల్లలు అందరిలో మళ్ళా కదిలించినాడు. లోపలికి సర్దుకోరిమ్మన్నాడు. అంతలేకొచ్చి డ్రైవర్ ఆపి దిగొచ్చి కొడుతున్నాడు. డ్రైవర్ది భారీ తప్పు. మళ్ళా కొట్టినది కాకుండా మళ్ళా పోయి బస్సులోకి పోయి మళ్ళా రాడు తెచ్చుకొని రాడుతో కొట్టే ప్రయత్నం చేసినాడు. అది డ్రైవర్ది భారీ తప్పు. దీని మటుకు మేము ఖండిస్తున్నాం. తప్పన డ్రైవర్దే ఎక్కువ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.